ఏపీ ఎన్నికల్లో మరోసారి కడప కాక రేపబోతోంది. ఎంపీ అవినాష్ వర్సెస్ ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఇక్కడి నుంచి పోటీ చేస్తూ ఉండడం హాట్ టాపిక్గా మారింది. అన్నా చెల్లెళ్ల సమరం మధ్య సమరం తెగ ఆసక్తి రేపుతోంది. వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ ఏపీ ఎన్నికల్లో బరిలోకి దిగుతోంది. పోటీ చేసే అభ్యర్థుల్ని ఆ పార్టీ ఖరారు చేసింది. షర్మిల పోటీ చేసే స్థానంపై క్లారిటీ ఇచ్చింది. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా షర్మిల పోటీ చేయబోతున్నారు. వైసీపీ నుంచి అవినాష్ రెడ్డి ఇప్పటికే బరిలోకి దిగారు. టీడీపీ నుంచి భూపేష్ రెడ్డి రేసులో ఉన్నారు. వైఎస్ఆర్టీపీని విలీనం చేసిన తర్వాత షర్మిల ఏపీకి షిఫ్ట్ అయ్యారు. ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ చీఫ్ అయ్యారు. వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డిపై పోటీ చేయబోతున్నారు. వివేకా కుమార్తె సునీతకు మద్దతుగా నిలిచిన షర్మిల అవినాష్ రెడ్డిపై పోటీకి దిగడం ఆసక్తి రేపుతోంది. ఈసారి కడప గడపలో పోటీ రసవత్రంగా మారింది. కడప అంటే వైఎస్ కుటుంబానికి కంచుకోట. ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన షర్మిల కడపలో పోటీకి సై అంటుండడంతో ఆసక్తి రేపుతోంది. షర్మిల బరిలోకి దిగితే పోటీ హోరాహోరీగా ఉండబోతోంది. దీంతో కడప ప్రజల మద్దతు ఎవరికి ఉంటుందో అనేది ఉత్కంఠ రేపుతోంది.